నా పేరు సుధాకరు. మన 2009 నుంచి టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. రూ. 3,900 నుండి మేము పనిచేస్తున్నాము. 2022లో మా కమిషనర్ నవీన్ మిట్టల్ గారు టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో కమిషనర్ గారు నవీన్ మిట్టల్ గారు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా అంటే ఇది ఔట్‌సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ స్టాఫ్ అనే 2 పోస్టులు ఉన్నాయి మా దాంట్లో. ఆ 2 ఉద్యోగస్తులను ఏం చేసిండంటే రేషనలైజేషన్ పేరుతోని మమ్మలను 100 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు ట్రాన్స్‌ఫర్ చేసిండు. మాకొచ్చేది జీతము 13,600 వస్తాయి నెలకి. 600 కిలోమీటర్లు పోయి పిల్లలు వదులుకొని, భార్యాభర్తలను వదులుకొని, ఎవరిని తల్లిదండ్రులను వదులుకొని పోయి అక్కడ పని చేయలేకపోతున్నాము. ఆ అప్లికేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చాము. ఎవరైతే ఈ ట్రాన్స్‌ఫర్ ద్వారా అంటే రేషనలైజేషన్ ద్వారా ఇబ్బంది పడుతున్నారో, ఆ ఉద్యోగులందరిని తిరిగి మళ్ళా యథావిధిగా పాత కాలేజీలోనే పనిచేసేటట్టు చూడాలని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు అప్లికేషన్ అక్కడ పెట్టినాము. కాబట్టి మాకు న్యాయం జరగాలని యథావిధిగా మా ఉద్యోగులు ఏవైతే ఉన్నారో, ఆ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగి యథావిధిగా వాళ్ళ యథాస్థానంలో కాలేజీలో పనిచేయాలని కోరుతున్నాము. అలాగనే రాబోయే రోజులలో కూడా మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఉన్నాము. మాకు కూడా రెగ్యులరైజేషన్ చేయాలి రాబోయే రోజులలో. అంటే ఇప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము అన్ని డిమాండ్స్ ఇప్పుడు పెట్టలేకపోతున్నాము. మాకు రాబోయే రోజులలో కూడా రెగ్యులరైజ్ చేసి మా కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈరోజు ప్రజావాణిలో 317 స్థానికత సాధన సమితి తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో గత ప్రభుత్వం చీకటి జీవో తీసుకొచ్చింది. 317 జీవోని తీసుకొచ్చి స్థానికుల్ని స్థానికేతరులుగా చేసి అందరు ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని చెల్లాచెదురు చేసినటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగింది. 317 జీవోలో జరిగినటువంటి లోటుపాట్లను సవరించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా దాన్ని చేర్చడం జరిగింది. మొన్న కూడా శాసన మండలిలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 317 జీవోలో నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ న్యాయం చేస్తానని ప్రతి ఇండివిజువల్స్ అప్లికేషన్ కూడా అబ్జర్వ్ చేసి పర్సీవ్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని మాట్లాడటం జరిగింది. కానీ ఆవేదన ఇంకా తెలవాలి, ప్రజావాణిలో ఉన్న సమస్యల్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజావాణికి వచ్చి 317 సమస్యను పరిష్కరించమని అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మా సమస్య తీరుతుందనే నమ్మకం ఉంది. ఆర్థిక భారం లేనటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా మమ్మల్ని స్థానిక జిల్లాలకు పంపించాల్సిందిగా కోరుతూ ఈరోజు ప్రజావాణిలో మా అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. ఎక్కడ చూసిన సమస్యలు, మా భూములు హక్కున్నారనొకరు, మమ్మల్ని కొడుతున్నారనొకరు, మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నామంటూ కొందరు, మాకు పెన్షన్ ఇవ్వట్లేదని కొందరు. ఈ ప్రజాభవన్లో మొత్తం మా సమస్యలు తీర్చండి అంటూ ప్రతి ఒక్కరు అర్జీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. సో కెమెరా హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ డిజిటల్, హైదరాబాద్ నుంచి.